Hello everyone, welcome back to my channel Gems on Journeys. Thank you so much for viewing my channel. Please like, share and subscribe my channel. ఇవాళ మన రెసిపీ వచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో పిస్తా, బాదం, క్యాష్యూ, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ వాల్నట్స్ ఉన్నాయి. ఇది హార్ట్ హెల్త్‌కి, బ్రెయిన్ హెల్త్‌కి చాలా మంచిది. జుట్టు కూడా బాగా పెరుగుతది. ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్ లాగా కూడా హెల్ప్ చేస్తది. సో, ఎలా తయారు చేస్తారో చూద్దామా? ఫస్ట్ నేను బాదం అండ్ క్యాష్యూస్‌ని ఇట్లా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. బాదం మన బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి బాగా హెల్ప్ అయితది. అండ్ హెయిర్ గూడా బాగా పెరుగుతది బాదం వల్ల. క్యాష్యూస్ ఏమో హార్ట్ హెల్త్‌కి మంచిది. చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి క్యాష్యూస్‌లో. తర్వాత వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ లైట్‌గా రోస్ట్ చేసుకున్నాను 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద. వాల్నట్స్ కూడా మన బ్రెయిన్ హెల్త్‌కి బాగా హెల్ప్ అయితది. సో, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా మంచిది హెల్త్‌కి. తర్వాత పిస్తాని 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద లైట్‌గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత డేట్స్ యాడ్ చేసుకున్నాను నేను. సో, డేట్స్ వచ్చి లైట్‌గా మెత్తగా అయ్యేంత వరకి రోస్ట్ చేసుకున్నాను. లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే డేట్స్ ఇలా అయితాయి. తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఇలా మిక్సర్‌లో ఒక 5, 6 టైమ్స్ పల్స్ చేస్తే ఈ పౌడర్ అయితది. తర్వాత డేట్స్‌ని గూడా మనం సెపరేట్‌గా గ్రైండ్ చేసుకొని లాస్ట్‌లో ఒకసారి ఈ డ్రై ఫ్రూట్ మిక్స్‌ని కూడా మిక్సర్‌లో వేసి లైట్‌గా ఒక 2 టైమ్స్ పల్స్ చేసి ఇదంతా తీసి సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ప్లేట్‌లో ఆర్ బౌల్‌లో వేసుకొని, సో, ఇవంతా కలిపి మనము మనకి థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకి కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్ మనం టైమ్ స్పెండ్ చేస్తే చాలు. సో, ఇదంతా మనకి థిక్ పేస్ట్ లాగా, ముద్దలాగా అయితది. ఈ మిక్స్చర్‌లో నేను లైట్‌గా 1 పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. అది యాడ్ చేసే క్లిప్పు నేను ఈ వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయాను. సో, నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి ఇలా 2 టైమ్స్ మిక్సర్‌లో గ్రైండ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను నేను. తర్వాత ఇలా ముద్దగా చేసుకున్నాక హ్యాండ్స్‌కి మనం నెయ్యి అప్లై చేసుకొని ఇలా మనకి తగినట్లుగా, మనకొచ్చినట్లుగా ఆర్ మీకిష్టమైనట్లు పెద్దవి ఆర్ చిన్నవి ఇలా రౌండ్ రౌండ్‌గా లడ్డూస్‌లాగా చేసుకోవాలి. అసలు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని చూస్తేనే నాకు న్యూట్రియంట్స్ అన్నీ గుర్తొస్తున్నాయి అసలు. లుక్ ఎట్ ద అమేజింగ్ కలర్ అండ్ ద టెక్స్చర్. నాకు పర్సనల్‌గా డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటి మెత్తగా ఇలా గ్రైండ్ అయితే ఇష్టము. కొందరు ముక్కల్ని చాప్ చేసుకొని డ్రై ఫ్రూట్ ముక్కలు చాప్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుంటే ఇష్టపడతారు. సో, డ్రై ఫ్రూట్స్ తినడం మర్చిపోయే వాళ్ళు రోజు ఇలా ఒక లడ్డు చేసుకొని తింటే వాళ్ళకి ఆ రోజుకి సరిపడ్డ న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అన్నీ వాళ్ళకి రీచ్ అయితాయి. సో, దిస్ ఈజ్ అబౌట్ ద డ్రై ఫ్రూట్ లడ్డు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూవింగ్ మై ఛానల్ అండి. మీరు కూడా డ్రై ఫ్రూట్ లడ్డూని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.